2 రోజులుగా రాధ ఇంట్లోనే లేకపోయినా కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా విక్కీ ఉన్నట్లే నటించాడని, పైగా తమది అగ్రిమెంట్ పెళ్లి అంటూ అబద్ధం చెప్పబోయాడని సునంద బాధపడుతూ ఉంటుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని నందగోపాల్‌తో అంటుంది సునంద. భార్యాభర్తలన్న తర్వాత 1,00,000 గొడవలుంటాయని గోపాల్ ఆమెతో అంటాడు. అందుకే కదా మనవాడు ఆ గొడవలు మన వరకు రాకుండా చూడడానికి చాలా ప్రయత్నించాడని, అందుకు సంతోషించాలని అంటాడు నందగోపాల్. ఇక అటు రాధ కూడా ఎంతో బాగా మన పరువు కాపాడిందని చెప్తాడు. అయినా సరే వాళ్ళ మధ్య ఉన్న గొడవలేంటో కనుక్కొని వాటిని పరిష్కరిస్తే తప్ప నాకు మనశ్శాంతి లేదని సునంద అనుకుంటుంది. బెడ్‌రూమ్ బయట అత్తమామయ్యలు ఉండి అన్నీ వింటున్నారని గ్రహించిన రాధ విక్కీతో ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు నటిస్తుంది. విక్కీ కూడా ఆమెతో రొమాన్స్ చేస్తాడు. ఇప్పుడు సడెన్‌గా ఇదేంటని అడగ్గా మీ అమ్మ నాన్న తలుపు బయట ఉండి అన్నీ వింటున్నారని అంటుంది రాధ. నేను నమ్మనని విక్కీ అంటాడు. వెళ్లి తలుపు తెరవగానే వాళ్ళ నాన్న కింద పడిపోతాడు. ఇదేంటమ్మా మా బెడ్‌రూమ్ దగ్గర మీరేం చేస్తున్నారని విక్కీ అంటాడు. ఆయన చెవి పెట్టి లోపల ఏం జరుగుతుందో వినడం తప్పు కదా అని అడుగుతాడు. మీ నాన్నకు మందు ఎక్కువై మా బెడ్‌రూమ్ అనుకొని మీ బెడ్‌రూమ్ వద్దకు వచ్చాడని సునంద అబద్ధం చెప్పి తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత రాధ చిట్టి విషయంలో అనుమానం వ్యక్తం చేస్తుంది. మరోసారి ఆ డీఎన్ఏ రిపోర్ట్ సరిచూసుకోమని హెచ్చరిస్తుంది. ఇక సుందరికి వార్నింగ్ ఇస్తే వెళ్ళిపోతుందని అనుకుంటే గురూజీకి మరింత దగ్గరవ్వడమే కాక అతనితో గోరుముద్దలు తినిపించుకుంటూ ఉంటుంది. రాధను చూసి ఇప్పుడు నేను ఏదైనా కారణంతో వెళ్ళిపోతే మీరేం చేస్తారు నాన్న అని అడుగుతుంది. ఏదైనా చేయడానికి నేను బతికి ఉంటేనే కదమ్మా అని అంటాడు. ఆ మాటలు విన్న రాధ అదిరిపడుతుంది. గురూజీ వెళ్ళిపోగానే చూసావు కదా మీ గురూజీ పరిస్థితి. నువ్వు బెదిరించగానే బెదిరిపోయి వెళ్ళిపోతాననుకున్నావా అని అంటుంది దొంగ చిట్టి. నేను ఈ ఇంట్లో నిజమైన చిట్టిగా పర్మనెంట్‌గా సెటిల్ అయిపోయి మీ ఆయన్ను పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటుంది. దీంతో రాధ చిట్టికి మళ్ళీ గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఎగిరెగిరి పడ్డావంటే మూతి పళ్ళు రాలిపోతాయని చెప్తుంది. నేను ఇంట్లో నుంచి ఎలా బయటకు గెంటేయాలో నాకు బాగా తెలుసని హెచ్చరిస్తుంది రాధ. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.